వెల్కమ్ టు కృషి విజ్ఞానం యూట్యూబ్ ఛానల్. బిఫోర్ క్లాస్లో మనం తెలుసుకున్నాం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ గురించి. వివిధ ఎగ్జాంపుల్స్ తీసుకొని దాంట్లో ఓవెల్స్ కాన్సోనెంట్స్ గురించి చెప్పుకుంటూ ఓవెల్ కాంబినేషన్స్ గురించి చెప్పాం. ఈ ఓవెల్ కాంబినేషన్స్లో క్రైమ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లైట్, బైట్, వీటిలో మార్క్ చేసినటువంటి ఐజిహెచ్ వై ఈ మూడు లెటర్స్కి క్రై ఐ అనేటటువంటి సౌండే వస్తుంది. అదేవిధంగా చూడండి బ్రేక్, ప్రే, ప్రే, రే, ఏక్, ఈ విధంగా ఉన్నప్పుడు ఏ అనే సౌండ్ వస్తుంది. లెటర్స్ వేరే ఉన్నాయి కానీ సౌండ్ మాత్రం ఏ అని పలుకుతుంది అని మనం చెప్తున్నాం. ఈ చెప్పేటటువంటిది మనకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇక్కడ మనం డిక్షనరీ చూసినప్పుడు ఈ విధంగా సింబల్ ఉంటుంది. ఇవి నార్మల్గా ఉండే లెటర్స్, ఆల్ఫాబెట్ లెటర్స్ కాకుండా ఇవి డిఫరెంట్గా, అది స్మాల్ లెటర్ అనుకోండి, ఇది క్యాపిటల్ లెటర్ అనుకోండి, డిఫరెంట్, రెండు కలిసి ఉన్నాయి. ఇటువంటిది ఈ రెండు లెటర్స్కి ఇది ఒక సింబల్ అనుకుంటే ఈ సింబల్కి రెండు వైపులా స్లాషెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇది ఇది క్యాపిటల్ ఐ అని అనుకుంటాం కానీ రెండుటి కలిపి ఒకటే అది సింబల్, రెండిటికి స్లాష్ పెట్టినాం. ఇటువంటివి అన్నీ కూడా చూడండి, దీనికి వేరే రకంగా, దీనికి వేరే రకంగా, ఇది ఓ అని పలికేది, ఇది ఔ అని పలికేది, ఇది ఏల్ అని పలికేది, అదేవిధంగా ఇది ఇయా అని పలికేది, ఈ విధంగా ఓయ్ అని పలికేది చెప్పాం. యూ, ప్యూర్, అలా యూ అని పలికేది. వీటికి సంబంధించినటువంటి ఇవి సింబల్స్. ఈ సింబల్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే డిక్షనరీలో తీసుకున్నట్లయితే డిక్షనరీలో మనకు కొన్ని ఏఎంఈ, బిఆర్ఈ ఈ విధంగా రాసి ఉంటుంది. అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్ అని. ఎగ్జాంపుల్కి మనకు ఇక్కడ తీసుకున్నట్లయితే క్యాట్, మనకు తెలుసు సిఏటి అని చెప్తాం, కానీ ఇక్కడ చూడండి ఇది సింబల్ వేరే ఉంది. క్యాట్ అని పలకడానికి ఇది కే ఉంది, ఈ సింబల్ వేరేగా మనకు తెలియని సింబల్గా ఉంది. ఆ విధంగా ఇది టీ. ఈ విధంగా రెండిటి ఈ మొత్తం రెడ్ కలర్లో ఉన్నదాని చుట్టూ స్లాష్ ఉంది. అంటే డిక్షనరీలో మనకు క్యాట్ అని ఇచ్చి దాని పక్కనే ఒక ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ కూడా ఇవ్వబడుతుంది. దీన్ని ఐపిఏ అంటారు. అదేవిధంగా ఎగ్జాంపుల్కి మనకు చూడండి, ఇలా కౌంట్ అనే దాన్ని ఈ విధంగా రాసి ఉంటుంది డిక్షనరీలో. అదేవిధంగా అకౌంట్ ఈ విధంగా రాసి ఉంటుంది. థ్యాంక్, ఇదేంటి ఇక్కడ టీలు కానీ ఏది కనిపించట్లేదు, ఈ సింబల్ ఉంది, చీటా లాగా ఆ విధంగా. డోస్, ఇది సింబల్ డోస్ అని అంటున్నాం కాబట్టి ఈ సింబల్ ఉంది. జ్ అని పలుకుతుంది, ఈ విధంగా ఉంది. అంటే ఈ విధంగా ఇది ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, ప్రొనౌన్సియేషన్ని ఈజీగా ఎగ్జాక్ట్లీగా చెప్పాలి అంటే మనకు డిక్షనరీలో ఉండేటువంటి ఈ ప్రొనౌన్సియేషన్ ఫోనెటిక్ సింబల్స్ మీద మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్లాస్లోకి కంటిన్యూ చేద్దాం. చూడండి, ఫోనిమ్స్, ఫోనెటిక్ సింబల్స్ అని చెప్పుకున్నాం. ఫోనిమ్స్ అంటే ఇవి మనకు తెలుసు ఐపిఏ, ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ అని చెప్తాం. ఈ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో డిక్షనరీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనకు వర్డ్ ఇచ్చినప్పుడు దాని విధంగా ఫోనెటిక్ స్క్రిప్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు. దాంట్లో ఇది ఫోనెటిక్ అని చదవాలన్నప్పుడు ఈ విధంగా సింబల్స్ ఉంటాయి. దీన్ని విడిగా లెటర్స్ లాగా చదవకూడదు. మనకు తెలుసు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కన్సిస్ట్ 26 లెటర్స్. దే గివ్ 44 సౌండ్స్, స్పీచ్ సౌండ్స్ అంటారు. 44 ఇస్తాయి. ఉన్నది 26 కానీ 44 సౌండ్స్ వస్తాయి. దాంట్లో మనకు తెలుసు ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అని చెప్తాం. ఓవెల్స్ ఏమో 20 ఉంటాయి ఓవెల్ సౌండ్స్, కాన్సోనెంట్స్ 24 సౌండ్స్ ఇస్తాయి. అవి కాన్సోనెంట్ లెటర్స్ కాదు, అవి కాన్సోనెంట్ సౌండ్స్ 24, 20, టోటల్గా 44. ఇక్కడ చూసినట్లయితే ఓవెల్స్ కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, మోనోఫ్థాంగ్స్ అండ్ డిఫ్థాంగ్స్. మోనోఫ్థాంగ్స్
12 ఉంటాయి, డిఫ్థాంగ్స్ 8 ఉంటాయి. ఈ మోనోఫ్థాంగ్స్లో మళ్ళీ 2 సెక్షన్స్ ఉంటాయి, షార్ట్ వోవెల్స్ అండ్ లాంగ్ వోవెల్స్. ఇవి 7, ఇవి 5. ఈ షార్ట్ వోవెల్స్నే ప్యూర్ వోవెల్స్ అంటారు. ఏంటి అంటే ఒక వర్డ్ తీసుకున్నట్లయితే సిట్ అని చెప్తాం. సిట్ అనే దాంట్లో ఇక్కడ ఐని మనము దేనిగా పలకాలంటే తెలుగులో ఈ విధంగా ఈ అంటాము, లేదంటే దానికి గుడి పెడితే దీన్ని సౌండ్ కాన్సనెంట్ ఈ 2 కలిపితే సి సి సిట్, దానికి సంబంధించిన సింబల్ ఇది. ఇక్కడ ఈ ఉంది, అనడం మాత్రం ఏలాగా అనాలని ఈ సింబల్ చెప్తుంది మనకు, సెట్. అంతేగాని ఈ ఉంది కాబట్టి సిట్ అనొద్దు. ఆ విధంగా దీని సింబల్ని బట్టి మనం దీన్ని పలకాలి. అదేవిధంగా ఇది ఏ ఉంది, సేట్ కాదు, శాట్, యా అని పలకాలనేది. యా అనేటటువంటిది తెలుగులో అక్షరం లేదు, కానీ ఈ విధంగా యా కాదు అది యా, శాట్, అది దాని యొక్క సింబల్. అదేవిధంగా కాట్ అన్నప్పుడు మన లిప్పులు 2 కూడా ఇట్లా ఓవెల్ షేప్లో పెట్టేసి కాట్, ఆ విధంగా పలకాలి, దాని సింబల్ ఇది. కాబట్టి దాన్ని చెప్పడానికి ఈ విధంగా రాశాం. అదేవిధంగా ఫుల్ ఊ అని పలుకుతుంది, దాని సింబల్. కట్ అని మామూలుగా సింపుల్గా అంటుంది కాబట్టి దీన్ని తిరిగేసిన వీలాగుంది సింబల్. అబౌట్, ఇది ఆ కాదు, దానికన్నా ఇంకా సూక్ష్మమైనది కాబట్టి దానికి పైన ఈ విధంగా షార్ట్ ఏ లాగా పెట్టారు, ఆ లాగా పెట్టారు, అబౌట్. అదేవిధంగా లాంగ్ ఓవెల్స్లో మనకు తెలుసు ఆ ఈ ఏదైతే రెండో సౌండ్ ఉందో లాంగ్గా పలికేది, దాన్ని ఈ విధంగా చూపిస్తాం, అవి సింబల్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ సీట్, ఈ ఏ అనేది 2 కలిసి ఈ అని పలుకుతుంది, దాని గుడిలాగా రాస్తే దానికి అనేటటువంటి దానికి గుడి దీర్ఘం సీట్, ఆ విధంగా దాని సింబల్. అదేవిధంగా కాట్ అంటాం కానీ ఆర్ని సైలెంట్గా ఉంటుంది, ఆర్ కంట్రోలు లాంగ్ ఓవెల్ అన్నట్టు ఇది. కాబట్టి ఏ పక్కన ఆర్ అనేది పలకకుండా కాట్. మరి అట్లా పలకకపోతే కాట్ అవుతుందిగా, ఇది కూడా అంతే. కాట్ AUGH అన్నిటి కలిపి ఆ అని పలుకుతుంది, దానికి మార్కింగ్ చేసాం కానీ ఒకటే సౌండ్. అదేవిధంగా ఫూల్ ఊల్, దాని యొక్క సింబలు 2 కలిసి ఒకటే సౌండ్. బర్డ్ అని చెప్పినప్పుడు IR, ఇది కూడా ఆర్ కంట్రోల్, బర్డ్ అనేది సింపుల్గా ఈ విధంగా ఉంటుంది, దాని సింబల్. అదేవిధంగా ఇక్కడ డిప్థాంగ్స్ చూసినట్లయితే 8 ఉంటాయి. డిప్థాంగ్స్ అంటే ఏంటంటే షార్ట్ ఓవెల్ సింబల్స్ ఏదైతే ఉన్నాయో ఈ షార్ట్ ఓవెల్ సింబల్స్ని 2 సింబల్స్ కలిసి వచ్చే సౌండ్ అన్నట్టు. ఆ విధంగా 2 కంబైన్ ఓవెల్స్ అన్నట్టు షార్ట్ ఓవెల్ సౌండ్స్ సింబల్స్. అయితే దీని సౌండ్ ఏమొస్తుంది అంటే ఏ అనే సౌండ్ వస్తుంది, ప్లే ఏ అని ఆ విధంగా వదిలేయాలి. తర్వాత బై ఐ అని పలుకుతుంది, వై ఉంది ఐ అని పలుకుతుంది. బాయ్ ఓయ్ అన్నప్పుడు కూడా ఈ సింబల్ ఎక్కడ వచ్చినా కూడా ఇట్లా మన లిప్ ఆ విధంగా పెట్టాల్సి ఉంటుంది. కౌ ఔ, గో ఓ. నీ ఇయా అని వస్తుంది, లాస్ట్కి ఆర్ కంట్రోల్, ఆర్ ఉన్నప్పటికీ అది నియా, ఆర్ వినపడదు, ఆర్ కంట్రోల్ చేస్తుంది. ఇది పువా అనాలి, ఆర్ అనేది పలకదు, దాని ఆర్ కంట్రోల్ ఓవెల్ అంటారు, ఈ విధంగా ఉంటుంది. కేర్ అన్నప్పుడు ఇక్కడ లాస్ట్కి ఈ ఉన్నప్పుడు ఏ అవుతుంది అని మనం గతంలో చెప్పినాం బిఫోర్ క్లాస్లో. ఏ లాస్ట్కి ఆర్ ఉన్న పలకదు, కేర్, ఆ విధంగా. ఇవి ఓవెల్స్లో మనకు 20 వచ్చాయి. నెక్స్ట్ కాన్సోనెంట్లో 24 ఉంటాయి. ఇవి ఏంటి అంటే కాన్సోనెంట్స్లో మనకు తెలుసు ఏ సౌండ్ అయినా మనకు ప్రొడక్షన్ బయటికి సౌండ్గా శబ్దము ధ్వనించేది మిగతా యానిమల్ కన్నా హ్యూమన్లో ఉంది. అది దాంట్లో ఉండేటువంటి మన శరీర నిర్మాణం దానికి కారణం. ఏంటి అంటే లోపల అనాటమీ, లోపల ఉండే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే లంగ్స్, దాని కింద డయాఫ్రమ్, అది ఇచ్చే ప్రెషర్, లోపల నుంచి గాలి ఎయిర్ ఎంత తీసుకుంటుంది ఎంత వదులుతుంది అనేటువంటి. దాని తర్వాత లంగ్స్ మీద విండ్ పైపు, తర్వాత ఫారింగ్స్, దాంట్లో వోకల్ కార్డ్స్ ఉంటాయి. అది ఎంత ఓపెనింగ్ అవుతుంది ఎంత ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి దాని యొక్క సౌండ్ డిపెండ్ అవుతుంది. అదేవిధంగా మనకు మౌత్ రీజన్కి వచ్చినట్లయితే ఇక్కడ లారింగ్స్, లోపల టంగ్, టీత్,
ఇవన్నీ ఉంటాయి కదా, లిప్స్, మజిల్స్, అవి ఇచ్చే ప్రెషర్, ఎయిర్ ప్రెషర్ ఎంత ఉంది, దాంట్లో వచ్చే వైబ్రేషన్ ఎంత, సౌండ్ ప్రొడక్షన్ బయటికి ఎంత అనే దాన్ని బట్టి వివిధ రకాలుగా ఆ లిప్ క్లోజ్ అయిందా, ఓపెన్ అయిందా అనేటటువంటి యాక్షన్ బట్టి వాటిని ప్లాజివ్స్, ఫ్రికేటివ్స్, అఫ్రికేట్స్, నాజల్స్, అప్రాక్సిమెంట్స్ అని డివైడ్ చేశారు. ఇవి 24ని. దాంట్లో ప్లాజివ్స్ 6. మనకు తెలిసి ఇది పిన్ అనే దాంట్లో పి అని పలుకుతుంది, పి. కాబట్టి పప్ప, బబ్బ, టట్ట, డడ్డ, కక్క, గగ్గ, మనకు తెలిసి ఇవన్నీ కూడా గతంలో చెప్పుకున్నాం. ఎక్కడ అది రిఫ్లెక్ట్ చేస్తుందో అక్కడ ఆ సింబల్ని ఇట్లా చూపిస్తున్నాం. అదేవిధంగా ఫ్రికేటివ్స్, ఇవి 9 ఉంటాయి. జనరల్గా ఉన్న వాటి గురించి స్పెషల్గా చెప్పాను, కానీ 5 అనే దాంట్లో ఎఫ్ అనేటటువంటి సౌండ్ పలుకుతుంది, వేరే దాంట్లో వే పలుకుతుంది. కానీ ఇక్కడ డైగ్రాఫ్స్ ఉంటాయి చూడండి, కాన్సోనెంట్ 2 TH కలిపి ఒకటే సౌండ్ ఇస్తుంది అనడానికి మార్కింగ్ చేశాం. ఇది మరి ఏ సౌండ్ ఇస్తుందంటే తెలుగులో అయితే తా అని ఇలా రాస్తాము, దానికి తీటా అని అంటాం కదా, ఈ సింబల్ తోటి థిన్ అని పలుకుతుంది. దిస్ అనే దాంట్లో మన తా పలకదు, దా పలుకుతుంది అని చూపించడానికి ఈ సింబల్. అదేవిధంగా 2 లెటర్స్ కలిపి, డైగ్రాఫ్స్ 2 కలిపి ఒకటే సౌండ్ వస్తుంది, అది షిప్. లీజర్, జ, ఎస్ అనేది జా వస్తుంది చూడండి ఇక్కడ సింబల్. అదే ఎస్కి ఇక్కడ సి అనే దాంట్లో ఎస్ఏ సింబలైజ్ అవుతుంది. అదే జెడ్ అనే దాంట్లో జెడ్ అంటాం, కానీ దాని సౌండ్ జ్, తెలుగులో ఆ విధంగా సింబల్ రాపిస్తాం, ఫోనెటిక్ సింబల్. హ్యాండ్ అనే దాంట్లో హెచ్. తెలుగులో జ, ఒకప్పుడు అక్షరాలు 56 అక్షరాలు ఉన్నాయి, కానీ తగ్గించారు. జల్లెడ అంటే ఈ విధంగా రాసేది ఇది వరకు, దానికి సంబంధించింది జ. ఇది ముస్లిం కమ్యూనిటీలో నేమ్స్ ఉంటాయి, అస్గర్, ఆ విధంగా ఉంటాయి కదా, ఆ జ అని వాడతారు. అదేవిధంగా అప్రికేట్స్, ఇవి అప్రికేట్స్లో సిహెచ్, ఈ 2 కలిసి వేరే సౌండ్ ఇస్తుంది, సి కాదు, హెచ్ కాదు, చ. అదేవిధంగా జే అనేటువంటిది జ అనే సౌండ్ ఇస్తుంది, దాని సింబల్ ఇది. అదేవిధంగా నాజల్స్ అంటే ఈ ముక్కుతోటి మాట్లాడినట్టుగా ముక్కుల నుంచి వచ్చినట్టు సౌండ్ వస్తుంది, అని ఆ విధంగా. ఇంగ్ అనేటువంటిది సమ్, సన్, సాంగ్. ఆంగ్ అంటే ఎన్ అనేది ఈ ఎన్నులాగా ఉండదు, ఇది వేరే సింబల్. ఇది తెలుగులో ఎట్లా ఈ విధంగా సున్నతోటి గా అని రాస్తాం, దాన్ని సాంగ్ అనే ఈ విధంగా ఉంటే సింబల్ ట్రాన్స్క్రిప్షన్ చూసినప్పుడు వర్డ్ ఎస్, ఇది ఈ 2 కలిసి ఒక సౌండ్ ఇంగ్, దీని యొక్క సింబల్ ఇది సాంగ్ అయింది. అప్రాక్సిమెంట్స్, ఇవి 4 ఉన్నాయి తెలుసు మనకు, ల్యాంప్, ల్, ర్యామ్, ర్. ఎస్, ఇక్కడ చూడండి ఎస్ అనేటువంటిది యా, వై అనేది వై అనకుండా వా కాదు సౌండ్, అది యా. యా అనడానికి తెలుగులో ఇది జే అని అనుకోవద్దు, అది సింబల్, అది ఇది ఫోనెటిక్ సింబల్ యా అని ఈ విధంగా ఉంటే యా అని. అదేవిధంగా వెట్కి కూడా వా సౌండే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రామ్ అందామా, దీన్ని ర్యామ్ అందామా అంటే ఇక్కడ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూడండి, ఇట్లా సింబల్ ఉంటేనేమో ర్యామ్ అనాలి. ఒకవేళ తెలుగులో పేరు రామ్ అనుకోండి, ఆర్ తర్వాత ఆ అని పలుకుతుంది, రామ్. అయితే నౌన్స్లో ఎలాగైనా పలుకోవచ్చు, దానికి ఈ ఫోనెటిక్ కంట్రోల్ ఏముండదు. ఎందుకంటే నౌన్ అనేది అక్కడ ఎక్కడైతే పుట్టిందో ఆ జాతీయతను బట్టి వాళ్ళు ఎట్లయినా పలుకోవచ్చు అనేది రూల్ ఉంటుంది. ఈ విధంగా ఈ సింబల్స్ అన్నీ కూడా మనకు అవగాహన ఉండాలి. టీచర్లు మనం నేర్చుకున్నట్లయితే డిక్షనరీ వెరిఫై చేసి పిల్లల్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడానికి కాన్సోనెంట్ సౌండ్ ఏంది, ఓవెల్ సౌండ్ ఏంది, అక్కడ డైగ్రాఫ్స్ ఏంటి, ఇవన్నీ అవగాహన ఉంటే మనం మంచిగా చెప్పడానికి ఉంటుంది, పిల్లవాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళ రీడింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ విధంగా మన స్కూల్స్ అన్ని డెవలప్ కావడానికి, ఇన్నోవేటివ్గా ఇంగ్లీష్ నేర్పడానికి మన క్లాసులు ఉపయోగపడతాయని, దీన్ని మన టీచర్ కమ్యూనిటీలో అందరికీ షేర్ చేస్తారని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా నొక్కుతారని, దాని ద్వారా ఫర్దర్గా మేము చేసే వీడియోస్ అన్నీ కూడా రెడీ చేసుకొని మీరు అందరికీ పంపించి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ విధంగా కృషి విజ్ఞానం ఛానల్కి సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికి కూడా మనవి. థ్యాంక్ యూ.